హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం కోడింగ్ డీకోడింగ్ గురించి మాట్లాడుకున్నాం పార్ట్ 1లో. సో ఇప్పుడు వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ప్రతి మెథడ్కి సంబంధించిన ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం బండ గుర్తులు కూడా చూసుకున్నాము, ఒక లెటర్కి ఆపోజిట్ లెటర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి. సో ఇప్పుడు వాటి టైప్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి లెటర్ కోడింగ్. అయితే లెటర్ కోడింగ్లో మనకి 5 మోడల్స్ ఉంటాయన్నమాట. సో మోడల్ ఏ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దీనికి ఆన్సర్ ఎట్లా ఉంటుందంటే మనకి హర్షిత్ను ఈ విధంగా కోడ్ చేసారనమాట. సో శివాజీని మనం ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని చెప్పేసి అడిగారు. సో మనం కోడింగ్ చేసినప్పుడు ఫస్ట్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే దీనికి ఈజీగా శివాజీకి మనం కోడింగ్ రాయొచ్చు. ఫస్ట్ హర్షిత్కి ఈ IBST IJUIకి కోడింగ్ అసలు ఏముంది డిఫరెన్స్ అనేది చూద్దాం అన్నమాట. సో హర్షిత్ హెచ్ ఉంది, HARSHA మనకి RS హర్షిత్. ఈ హర్షిత్కి దీనికి ఉన్న సంబంధం ఏంటో మనం చూస్తే హెచ్ తర్వాత I వస్తుంది, ఏ తర్వాత B వస్తుంది, R తర్వాత S వస్తుంది. సో దీనికి ఏం చేసారు అంటే +++1 యాడ్ చేసారు. సో H+1 అంటే H తర్వాత I అంటే +1 చేస్తారు. ఏకి +1 చేస్తే B, దీనికి +1 చేస్తే R తర్వాత మనకి S, అంతేనా? S తర్వాత T, H తర్వాత J, I తర్వాత మనకి Hకి B, R తర్వాత S తర్వాత T, H తర్వాత S, H తర్వాత J, I తర్వాత ఏంటి మనకి J, నెక్స్ట్ T తర్వాత UHI. సో దీనికి +1 యాడ్ చేసారనమాట. ఇట్లా +1 యాడ్ చేయడం వల్ల మనకి ఇది వచ్చేసింది. సో శివాజీ కూడా మనం సేమ్ అదే చేయాలి. సో దీనికి +1, S తర్వాత ఏమొస్తుంది మనకి TI. శివాజీలో నెక్స్ట్ లెటర్ వచ్చేసి మనకి I తర్వాత ఏమొస్తుంది మనకి J, అంతేనా? J వస్తుంది. V తర్వాత W, ఏ తర్వాత B, J తర్వాత ఏమొస్తుంది మనకి K, ఇది నెక్స్ట్ I తర్వాత మనకి J. సో ఇది శివాజీ కోడ్ వచ్చేసి మనకి ఇది అవుతుంది అనమాట. +1 దీనికి +1 యాడ్ చేస్తేనే ఇది వచ్చింది మనకి. వీటి మధ్యలో డిఫరెన్స్ ఇది మోడల్ ఏ, లెటర్ కోడింగ్లో మోడల్ ఏ. ఇప్పుడు మోడల్ B అనేది చూద్దాం మనం. మోడల్ B ఎట్లా చేస్తే మోడల్ B వస్తుంది అనేది చూద్దాం. సో లాస్యని MCVCFగా రాసినట్లయితే దుష్యంత్ని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని చెప్పేసి అడిగారు అనమాట. సో లాస్యకి దీనికి ఉన్న కోడింగ్ మనం చూసుకోవాలి. MCVCFగా రాసిరనమాట. సో దీంట్లో రాస్తే మనకి దుష్యంత్ని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని. సో దీనికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో లాస్యకు +1 చేస్తే ఏం వస్తుందా వచ్చింది. ఏకి +2 చేస్తే C వస్తుంది, Sకి +3 చేస్తే V వస్తుంది, +4 +5 ఇట్లా. అంటే దీన్ని ఒకటి పెంచుకుంటూ పోయారు. సో ఇట్లా చేస్తే ఈ కోడ్ వచ్చిందనమాట. సో మనం దీనికి కూడా అదే చేయాలి. DUSYANTH దుష్యంత్ +1 +2 +3 +4 +5 +6 +7 +8 అట్లా 1 2 3 4 5 6 7 8 +8 అట్లా చేస్తే మనకు వచ్చే కోడ్ ఏమవుతుందంటే ఈ దుష్యంత్కున్న కోడ్ అయిపోతుంది. ఒకసారి అట్లా కోడ్ చేసి చూద్దాం మనం. D తర్వాత D+1 E, U+2 W, S+3 V, Y+4 C. అంటే మళ్ళీ రివర్స్ వచ్చేస్తాం. YZABC అట్లా. A+4 ఎంత అవుతుంది మనకి F, N+5 T, T+7 మనకి A, A. నెక్స్ట్ మనకి H+8 P. సో ఈ WVCFTAP అనేది మనకి దుష్యంత్కి కోడ్. సో ఇది +1 చేస్తే ఇది +1 +2 +3 అట్లా ఎక్కువ యాడ్ చేసుకుంటూ పోయారు. ఇది వచ్చేసి మనకి మోడల్ B.
నెక్స్ట్ మనం మోడల్ సి చూసుకుంటే అక్బర్ను GPFDTగా రాసినట్లయితే స్వింగ్ను ఏ విధంగా రాస్తారు అని చెప్పేసి అడిగారు. సో మనం ఇక్కడ AKBARకి ఈ GPFDT అనేది ఎలా కోడ్ అయిందో చూస్తే ఈ స్వింగ్కి మనం ఏం కోడ్ అవుతుందో చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ థర్డ్ వన్ చూస్తే మనకి దీని మధ్యన ఉన్నది తెలుసుకోవాలి. సో ఇది చూడండి, ఏకి ఎంత ప్లేస్ చేస్తే జీ వచ్చింది. సో ఇది దీని మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఏ మైనస్ చేస్తే వస్తుందా లేకపోతే ఎక్కువ ప్లేస్ చేస్తే వస్తుందా అనేది తెలుసుకోవాలి. సో ఈ జీ ఎలా వచ్చింది మనకి ఇక్కడ అక్బర్కి దేన్ని చేస్తే వచ్చింది అంటే A+6 సో చేస్తే జీ వచ్చింది. దీనికి 5 చేస్తే పి వస్తుంది, దీనికి 4 చేస్తే ఎఫ్ వస్తుంది, +3 చేస్తే డి, +2 చేస్తే 1. సో ఆర్ తర్వాత +2 ఆర్, నెక్స్ట్ వచ్చే సెకండ్ లెటర్ టీ అవుతుంది అనమాట. ఏకి నెక్స్ట్ వచ్చే థర్డ్ లెటర్ ఏ తర్వాత, సో BCD థర్డ్ లెటర్ టీ అయింది. సో అట్లా ఇదేమైంది, డిక్రీజ్ అయిపోయింది. ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది, పైన దాంట్లో ++1 అయింది. సో దీనికి కూడా మనం S+6 చేయాలి. సో S+6 చేస్తే మనకి ఏమొస్తుంది అంటే వీటికి కూడా మనం సేమ్ కోడ్ చేయాలన్నమాట. సో ఇట్లా చేస్తే మనకి ఏం వచ్చింది అంటే S+6 Y, W+5 B, ఇంకోటి ఇది I+4 M, N+3 Q, దీనికి +2 చేయాలి, దీనికి +2 G+2 చేస్తే మనకి I వస్తుంది. సో ఇది మోడల్ 3 ఆర్ మోడల్ సి. ఇది థర్డ్ మోడల్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. మనం ఫస్ట్ దాంట్లో ఏం చేసినాం, ఈక్వల్ డిఫరెన్స్ ఉంది ప్రతి దానికి, +1+1+1 అట్లా ఈక్వల్ డిఫరెన్స్ ఉంది. సో సెకండ్ దాంట్లో ఏం చేసినాం, ఇంక్రీజ్ అయింది, ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఇంక్రీజ్ అయ్యి కోడ్ రాసిరు. థర్డ్ మోడల్లో మనకు డిక్రీజ్ అయిపోయింది, డిక్రీజ్ అయ్యి కోడ్ ఉంది. సో ఇప్పుడు ఈ మోడల్ ఏంటి అంటే ఇంటర్నల్ చేంజ్ ఉంటుంది అనమాట. ఇంటర్నల్ అంటే ఇచ్చిన వర్డ్స్ని ఇంటర్నల్గా చేంజ్ చేసి రాసిరు. మీరు ఇక్కడ గమనిస్తే ఒకసారి చూద్దాం మనం. ఇది ఒకసారి చూస్తే దీనికి ఆన్సర్ PRADESH అంతేనా, ప్రదేశ్. ఇప్పుడు దీన్ని DRHPSAEగా రాశారు. సేమ్ వర్డ్స్ కాకపోతే అటు ఇటు రాశారు అనమాట. పీకి డిని, ఆర్కి ఆర్నే, ఏకి హెచ్, డి ఇలా కోడ్ చేశారు ఇచ్చిన వర్డ్స్ని. సో మనకేం చేయమన్నారు, CINEMASని కోడ్ చేయమన్నారు. సో పీకి డీని కోడ్గా రాశారు, పీకి ఈడే డీని ఇంటర్నల్ చేంజ్ అంటే వాటికి అవే కోడ్ చేశారు అనమాట. సో పీకి డీని కోడ్గా రాశారు. ఇది 1, ఇది 2, 3, 4th ప్లేస్, 5th ప్లేస్, 6th ప్లేస్, 7th ప్లేస్. ఇట్లా మనం చూసుకుంటే ఫస్ట్కి 4th వన్ని కోడ్ రాశారు, సెకండ్ వర్డ్కి సెకండ్ వన్నే కోడ్ రాశారు, థర్డ్ ఏకి 7th వన్, హెచ్ 7th కదా, 7th వన్ కోడ్ రాశారు, డీకి ఫస్ట్ వన్ కోడ్ రాశారు. ఇట్లా మనం చూసుకుంటే ఇప్పుడు మనం దీంట్లో దీనికి అట్లా సేమ్ చేంజెస్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7. సో దీనికి మనం కోడ్ రాస్తే ఈ ఫస్ట్కి మనకి 4th, ఇది ఫస్ట్ లెటర్, ఇది 4th లెటర్ కదా. సో ఫస్ట్కి 4th రాశారు, ఇక్కడ 4th లెటర్ ఏంటి ఈ. సో సికి ఈ, ఇక్కడ సెకండ్ దానికి సెకండ్ ఏ కోడ్ రాశారు. సో సెకండ్ దానికి సెకండ్ ఏ కోడ్ అంటే ఐ. థర్డ్ దానికి ఏకి హెచ్ అంటే దానికి 7, థర్డ్ దానికి 7 వచ్చేసి ఎస్ కోడ్గా రాశారు. 4th వన్ మనకేంటి డీకి పి వచ్చేసి మనకి ఎన్నో లెటర్, ఫస్ట్ లెటర్. సో 4th దానికి ఫస్ట్ లెటర్ కోడ్ రాశారు సి. ఎం ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఉంది, ఈ వచ్చేసి మనకి 5th లెటర్కి ఎస్ రాశారు, ఎస్ వచ్చేసి మనకి 6th. సో 5th దానికి 6th రాశారు, 6th వచ్చేసి ఇక్కడ ఏ. సో ఏ. నెక్స్ట్ ఎస్ వచ్చేసి 6 దానికి ఏ రాశారు, ఏ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ థర్డ్ ఉంది. సో థర్డ్ వన్ రాశారు. సో 6కి 3 రాశారు. సో 6కి 3 ఏంటి ఇక్కడ ఎన్ కోడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక్కడ ఎస్, ఇక్కడ హెచ్ 7 ఉంది, 7కి ఏది కోడ్ రాశారు, 5 రాశారు. సో 7కి 5, 5th నెంబర్ ఏంటి ఎం. సో దీని కోడ్ వచ్చేసి ఇది EISCANM. ఇది మోడల్ 4 అనమాట, మోడల్ డి. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ చేంజ్ అనమాట. ఇది ఫస్ట్ ఈక్వల్ డిఫరెన్స్ ఉంది, నెక్స్ట్ ఇంక్రీజ్, నెక్స్ట్ డిక్రీజ్. ఇది ఈక్వల్ డిఫరెన్స్ అంటే ఇది మోడల్. ఇది ఏమంటే ఫస్ట్ టైప్లోనే మనకి లెటర్ కోడింగ్లోనే.
ఇంకోటి లాస్ట్ ఏంటంటే మనకి లాస్ట్ ఇంకో మోడల్ ఉంది, అదేంటో చూద్దాం. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంది. ఇన్స్టిట్యూషన్ని మనకి ఎట్లా కోడ్ చేసిర్రు, INSTITUT, ఇన్స్టిట్యూట్ని ETUTITSNIగా మనకి కోడ్ చేసారు. ఇట్లా కోడ్ చేస్తే మనకి జనరల్ ఎట్లయితుంది అని చెప్పేసి అడుగు. మీరు ఇక్కడ చూసుకుంటే అబ్జర్వ్ చేసిరా ఇక్కడ ఎలా ఉన్నాయో లెటర్స్, ఇక్కడ సేమ్ డిఫరెన్స్లు ఉన్నాయి. ఈ లాస్ట్కి ఉంది, ఫస్ట్ వచ్చేసింది, నెక్స్ట్ టీ ఉంది, ఇక్కడ నెక్స్ట్ టీ వచ్చింది, UTITSNI. సో రివర్స్ ఫామ్లో రాసారు, ఉన్నదానే రివర్స్ ఫామ్లో రాశారు. సో ఇక్కడ అట్లనే మనం రాసుకుంటే ఇది ఇలా ఉంది, ఇది ఇలా వచ్చింది అనమాట. సో మనం కూడా ఇక్కడ అలానే రాస్తే ఫస్ట్ లెటర్ LA, నెక్స్ట్ R, నెక్స్ట్ E, నెక్స్ట్ N, నెక్స్ట్ E, నెక్స్ట్ G, ఇది కూడా అనమాట. ఇది వచ్చేసి మనకి లాస్ట్ మోడల్. ఇవి లెటర్ కోడింగ్లు అనమాట. ఇంకోటి మనకు వచ్చేసి నంబర్స్ కోడింగ్. ఇప్పుడు ఈ నంబర్స్ కోడింగ్లో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ నంబర్స్ కోడింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి మనకి D = మనకి 4 ఇచ్చారు. సో మనకి లెటర్స్లో కూడా D = 4 కదా, 1 2 3 4 ABCD. సో D = 4 కరెక్ట్ ఇచ్చారంటే ఇంటూ 2 ఇంటూ 3 అట్లా ఏం చేయకుండా డైరెక్ట్ D4 ఇచ్చారు. ఇప్పుడు D వచ్చేసి మనకి 16 ఇచ్చారు అనుకో. సో D4ని D² చేసారు కాబట్టి 16 వచ్చిందని చెప్పేసి అనుకుంటుంటాం. కాకపోతే ఇక్కడ ఏం చేసారు, ఓన్లీ D4 లెటర్కున్న నెంబర్ ఇచ్చేసారు. నెక్స్ట్ కవర్ వచ్చేసి 63 ఇచ్చారు. ఇది ఎలాగా మరి అంటే మనకు ఒకసారి చూసుకోవాలి ఇందులో ఏంటి. ఇప్పుడు C వచ్చేసి మనకు నెంబర్ 3 ప్లస్ మనకి O ఎంత, O వచ్చేసి మనకి 15 ప్లస్ V వచ్చేసి మనకి 22 ప్లస్ E వచ్చేసి 5 ప్లస్ R వచ్చేసి మనకి 18 = చేస్తే మనకి 63 వస్తుంది. ఇంకోసారి చూసుకోండి, C మనకు వచ్చేసి 3, O వచ్చేసి 15. ఇంతకుముందు ఇవి ఇంత ఈజీగా ఎట్లా టకటక రాసి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఫస్ట్ పార్ట్లో చూడండి, నేను కొన్ని బండ గుర్తులు చెప్పిన దాంతో మీకు ఈజీగా గుర్తుంటుంది. C3, O15, V22, E5, R18 ప్లస్ చేయండి. 22 ప్లస్ 18 30 ప్లస్ 40 ప్లస్ ఇవి ఒక 20 60 63 వచ్చేసింది కదా. సో 63. సో కవర్ని ఇట్లా కోడ్ చేసారు. అట్లయితే మనకు బేసిస్ ఏమవుతుంది, సేమ్ బేసిస్ కూడా బేసిస్. దీనికి ఏం చేయాలి, బేసిస్ అంటే ఎంత 2 ప్లస్ A వచ్చేసి మనకి ఎంత 1 ప్లస్ S వచ్చేసి మనకి 19 ప్లస్ I వచ్చేసి 9 ప్లస్ 19. ఇది = చేస్తే ఎంత వస్తుంది మనకి, ప్లస్ చేయండి. 19 ప్లస్ 1 20 ప్లస్ ఇది ఒక 18. సో 38 39 40. సో దీని కోడ్ వచ్చేసి మనకి 40. ఇది నంబర్ కోడింగ్లో ఒక టైప్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇదే నంబర్ కోడింగ్లోనే మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ప్యాంట్ కోడ్ ఇచ్చారు, ఎక్సెల్ కోడ్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకి యాక్సెప్ట్ కోడ్ అనేది రాయమని చెప్పారు. సో PAINT వచ్చేసి మనకి 74128 ఇది కోడ్. నెక్స్ట్ EXCEL ఎక్సెల్ వచ్చేసి 93596. దీని నుంచి మనకి ఏం అడిగారు, యాక్సెప్ట్ కోడ్ ACCEPT. దీనికి కోడ్ రాయమన్నారు. ఇక్కడ ఏ అంటే మనకు నెంబర్ ఎంత ఇచ్చారు 4. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం యాక్సెప్ట్ కోడ్ రాయాలి. ఇందులో ఉన్న లెటర్సే ఇందులో ఉన్నాయి, అదొక మాట అనమాట నెంబర్ కోడింగ్లో. నెక్స్ట్ C వచ్చేసి 5, ఎందుకంటే రిపీటెడ్గా లేవు, వేరే డిఫరెన్స్ నెంబర్స్ లేవు, సేమ్ అని ఒక్కొక్క లెటరే వచ్చేసింది. నెక్స్ట్ C5. నెక్స్ట్ E ఎంత వచ్చింది మనకి, ఇక చూడు, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో E వచ్చేసి మనకి 9. P ఎంత వచ్చింది మనకి 7. నెక్స్ట్ T వచ్చేసి మనకి 80. ఇది ఆన్సర్, యాక్సెప్ట్ ఆన్సర్. ఇంకోటి మనకు లెటర్ కోడింగ్ అయిపోయింది, నంబర్ కోడింగ్ అయిపోయింది. అర్థమవుతుందా? నెక్స్ట్ మోడల్ చూద్దాం మనం. ఇందులో మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి మిక్స్డ్ కోడింగ్ అనమాట. అంటే మిక్స్డ్ చేసి ఆన్సర్స్ అడుగుతాడు. ఇందులో మనకి LEA లీవ్స్ ఆర్ ఎల్లో. దీనికి కోడ్ ఎంత ఇచ్చారు 476. నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఎల్లో. మనకి ఎల్లో ఈజ్
బ్యాడ్. దీని కోడ్ ఎంత ఇచ్చారు 4 7 6. నెక్స్ట్ దే ఆర్ సింగింగ్. దీని కోడ్ ఇచ్చారు మనకి 3 6 9. సో దీన్ని బట్టి మనకు లీవ్స్ కోడ్ ఏమని అడిగారు. సో ఇక్కడ చూడండి మీరు లీవ్స్ కోడ్. లీవ్స్ వచ్చేసి ఇక్కడ 4, ఆర్ వచ్చేసి 7, ఎల్ వచ్చేసి 6 అట్లా రాసేసినాం అనుకో. ఇక్కడ ఎల్లో కోడ్ కూడా 4 ఉంది, అది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. సో మనకి ఏం చేయాలంటే మ్యాచ్ ఉన్నాయి కట్ చేయాలి. మిక్స్డ్ కోడింగ్లో మ్యాచ్ ఉన్నాయి కట్ చేయాలి. ఇక్కడ చూడండి ఎల్లో మ్యాచ్ ఉంది కట్. ఇంకేం మ్యాచ్ ఉంది ఇక్కడ ఆర్ మ్యాచ్ ఉంది. సో ఇక్కడ ఎల్లో మ్యాచ్ ఉంది చూసిరా, ఈ లైన్లో ఎల్లో వచ్చింది, ఈ లైన్లో డబల్ వచ్చింది. సో ఇక్కడ కూడా డబల్ వచ్చిన నెంబర్ ఎల్లోకి కోడ్ అవుతుంది. సో ఇక్కడ ఏమేమి వచ్చిన డబల్ 4 వచ్చింది 6 వచ్చింది. సో అది మనకు కుదరదు. ఇక్కడ ఏం చూడండి ఇక్కడ 4 అన్న కావచ్చు 6 అన్న కావచ్చు కదా దీనికి కోడ్ లీవ్స్కి. ఎందుకంటే మనకి ఇక్కడ సేమ్ ఉంది, ఓన్లీ ఇక్కడ కూడా ఒక్కటే నెంబర్ సేమ్ ఉండాలి ఇందులో. కానీ మనకి 2 ఉన్నాయి కదా, సో కనిపెట్టలేము ఎల్లో కోడ్ అనేది. ఇక్కడ చూడండి ఆర్ కూడా సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఒక నంబర్ ఇక్కడ ఉన్న ఒక నంబర్ సేమ్ కావాలి, అది ఆర్కి కోడ్ అవుతుంది. 4 7 6 3 6 9. ఇక్కడ 3 కామన్గా లేదు, 9 కామన్గా లేదు. సో 6 కామన్గా ఉంది ఇందులో. సో మనకి ఆర్ వచ్చేసి మనకి 6 కోడ్. సో ఆటోమేటిక్గా 6 కాబట్టి ఇక్కడ ఉంది ఏంటి ఎల్లోకి 4. సో ఎల్లో వచ్చేసి మనకి 4 కోడ్. సో ఇక్కడ 6 వచ్చేసి 6, 4 వచ్చేసి ఎల్లో. మరి లీవ్స్కి ఏమవుతుంది కోడ్ అంటే LEAVES. లీవ్స్ వచ్చేసి మనకి 7. సో ఇది మిక్స్డ్ కోడింగ్లో ఆన్సర్. దీనికి ఎగ్జాంపుల్ మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే మీరు ఇంకోసారి చెప్తాను. లీవ్స్ ఆర్ ఎల్లో ఈజ్ బ్యాడ్, దే ఆర్ సింగ్ అండ్ 4 7 6. మ్యాచ్ని క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే అక్కడ టక్కున రాసిస్తే అది ఆన్సర్ రాదు. లీవ్స్ వచ్చేసి 4, ఆర్ వచ్చేసి 7, ఎల్లో వచ్చేసి 6 అని రాస్తే ఆన్సర్ కాదు. సో ఇక్కడ చూడండి మనకి ఎల్లో 2, ఇందులో ఎల్లో వచ్చింది, ఇందులో ఎల్లో వచ్చింది. సో ఇక్కడ వచ్చిన కోడింగ్లో కూడా ఒక లెటర్ అనేది ఇక్కడ ఉండాలి. అందులో మనం చూసుకుంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 2 ఉన్నాయి కాబట్టి ఎల్లో కోడ్ అనేది ఈ రెండిట్లో ఏదో మనం చెప్పలేం. ఇంకోటి చూసుకోండి ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ కూడా ఆర్ వచ్చింది, సేమ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న ఒక నెంబర్ ఇక్కడ ఉన్న ఒక నెంబర్ సేమ్ కావాలి. ఇక్కడ 4 7 6 ఉంది, ఇక్కడ 3 6 9 ఉంది. ఈ రెండిట్లో సేమ్ నెంబర్ ఉండాలి ఒకటి, అదే ఆర్కి కూడా అవుతుంది. ఇక్కడ ఓన్లీ 6 అనేది మనకి సేమ్ ఉంది. సో ఆర్ కోడ్ వచ్చేసి మనకి 6 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 6, ఈ రెండిట్లో 6 కామన్ ఉంది, బట్ 6 ఆర్ అయింది. బట్ ఇంకా మిగిలింది ఏంటి 4 మిగిలింది. సో అది ఎల్లోకి కోడ్ అవుతుంది. సో 4 ఎల్లో 6 ఆర్ అయితే మనకి లీవ్స్ ఏమవుతుంది మిగిలింది 7. సో లీవ్స్ వచ్చేసి మనకి కోడ్ 7 అవుతుంది అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి మనం సబ్స్టిట్యూషన్ కోడ్ అనేది నేర్చుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. దీని ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం మనం ఒకసారి. కుక్ని బట్లర్ అన్నాడు. కుక్ని బట్లర్ అని, బట్లర్ని మేనేజర్ అని, మేనేజర్ని టీచర్ అని, టీచర్ని క్లర్క్ అని, క్లర్క్ని ప్రిన్సిపాల్ అని పిలిచినప్పుడు తరగతి గదిలో ఎవరు బోధిస్తారు అంటే మనకి టీచర్ని ఇక్కడ ఏమన్నాడో చూడాలి కానీ ఎవరిని టీచర్ అన్నాడో చూడొద్దు. ఇంకోసారి క్లారిటీగా వినండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లలో మనకి తరగతి గదిలో ఎవరు బోధిస్తారు అన్నాడు. సో బోధించడం ఎవరు మనకి ఫస్ట్ ఇది చూసుకోవాలి. బోధించే వాళ్ళు ఎవరు టీచర్. సో ఎవరైనా వంట చేస్తారు అనుకో, ఎవరు వంట చేస్తారు అన్నప్పుడు వంట చేసేటోళ్ళని చూసుకోవాలి. ఎవరు వంట చేస్తారు చెఫ్స్ అట్లా. సో తరగతిలో ఎవరు బోధిస్తారు టీచర్స్ బోధిస్తారు. ఇక్కడ టీచర్స్ని ఏమన్నాడో చూడాలి, అంతేగాని ఎవరిని టీచర్ అన్నాడో చూడొద్దు. సో మనకి కుక్ని బట్లర్ అన్నాడు, బట్లర్ని మేనేజర్ అన్నాడు, మేనేజర్ని టీచర్ అన్నాడు. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే మేనేజర్ని టీచర్ అన్నాడు. బట్ మన తరగతి గదిలో బోధించేవారు టీచర్. సో టీచర్ని ఏమన్నాడో చూడాలి, ఎవరిని టీచర్ అన్నాడో కాదు. మేనేజర్ని టీచర్ అన్నాడు, ఎవరిని టీచర్ అన్నాడో చూడొద్దు. టీచర్ని ఏమన్నాడు, టీచర్ని క్లర్క్ అన్నాడు. ఇక్కడ టీచర్ని క్లర్క్ అన్నాడు. సో మన క్లాస్ రూమ్లో ఎవరు బోధిస్తారు టీచర్, బట్ టీచర్ని ఇక్కడ క్లర్క్ అన్నారు. సో ఆన్సర్ క్లర్క్ అవుతుంది అనమాట. అర్థమైందా నేను చెప్పింది? ఎవరు బోధించే వాళ్ళు ఉన్నారు కదా, ఎవరిని టీచర్ అంటారో మనం చూడొద్దు, టీచర్ని ఏమని అంటారో అది చూడాలి. ఇది వచ్చేసి మనకి సబ్స్టిట్యూషన్ కోడింగ్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి మ్యాట్రిక్స్ కోడింగ్స్ అనమాట. ఈ మ్యాట్రిక్స్ కోడింగ్స్లో మనకు మ్యాట్రిక్స్ ఏ ఇచ్చారు, మ్యాట్రిక్స్ బి ఇచ్చారు. ఇందులో మనం కోడ్ చేయాలి. ఏమంటే మన కోడ్కి కోడ్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగిండ్రు. సో ఇందులో కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఇలాంటి వాటికి మనం కోడ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ లెటర్స్, ఇందులో చూసుకోవాలి. ఇప్పుడు సి ఉంది, సి ఎక్కడుంది ఫస్ట్ బాక్స్లో ఇక్కడనే ఉంది, ఇంకెక్కడ ఉందా లేదు. సో సి కోడ్ ఎట్లా చూసుకోవాలో చూద్దాం. సికి కోడ్ చూసేటప్పుడు ఫస్ట్ అడ్డు వరుసలు చూసుకొని తర్వాత నిలువు వరుసలు చూసుకోవాలి. కోడ్ వచ్చేసి అర్థమవుతుందా? ఫస్ట్ అడ్డు వరుసలు చూసుకొని నెక్స్ట్ నిలువు వరుసలు చూసుకోవాలి. ఇప్పుడు మనం సికి కోడింగ్ చూస్తే సి ఎలా ఉందో చూసుకోవాలి. కాన్సన్ట్రేట్గా వినండి. ఇది మ్యాట్రిక్స్ కోడింగ్స్. ఇక్కడ సి ఉంది కదా, ఫస్ట్ అడ్డు వరుసను చూసుకోవాలి.
ఇగో ఈ రెడ్ లైన్ రాసినాను కదా, ఫస్ట్ అడ్డు వరుసలు చూసుకొని నెక్స్ట్ నిలువు వరుసలు. సి ఎక్కడ ఉంది అడ్డు వరుసలో? 1. నెక్స్ట్ ఇక్కడ 0. సో సికి మనం రాసుకుందాం. సి వచ్చేసి మనకి 10. ఇది 1 0 10. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 10. నెక్స్ట్ ఎక్కడ ఉందో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సి ఏడుంది? ఈ వరుసలో చూసుకోవాలి. ఇక్కడ సి ఉంది 2 1. సో 2 1. నెక్స్ట్ సి 3 1. నెక్స్ట్ 3 1. ఈ లైన్లో కూడా అయిపోయింది. ఇక్కడ సి ఇక్కడ సి. నెక్స్ట్ ఇక్కడ సి ఉందా? లేదు. ఇక్కడ సి ఉందా? లేదు. ఇక్కడ సి 2 సార్లు ఉంది చూడండి. 0 4. నెక్స్ట్ వన్ 0 4. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది సి 4 4 44. అయిపోయింది సి. ఇది సి అనమాట మనకి 10 21 31 04 44. ఇది సి కోడింగ్. నెక్స్ట్ మనకి ఓ అడిగిండు. ఓ చూద్దాం. ఓ ఎక్కడుంది? ఫస్ట్ లైన్లో. ఇది డి, కన్ఫ్యూజ్ కావద్దు, ఇది డి. సో ఓ చూసుకుంటే మనకి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ బాక్స్లో అసలు ఓ లేదు. సో సెకండ్ బాక్స్లో చూద్దాం. పి, ఇక్కడ ఓ ఉంది అడ్డు వరుస, తర్వాత నిలువు వరుస కాబట్టి 85. 8 + 5 మనకి 85. నెక్స్ట్ ఓ ఎక్కడుంది? ఇక్కడ ఓ అయిపోయింది. నెక్స్ట్ ఈ లైన్లో ఓ ఉంది 9 + 6 96. నెక్స్ట్ ఇక్కడ ఓ 57. ఇవో అయిపోయింది, ఇవో అయిపోయింది. నెక్స్ట్ ఓ ఏడు ఇందులో ఉంది 78. అడ్డు తర్వాత నిలువు కాబట్టి 78. నెక్స్ట్ ఓ ఎక్కడుంది? 6 9 6 69. ఇది ఓకి సంబంధించిన కోడ్ అనమాట. నెక్స్ట్ మనము ఎల్ చూసుకుందాం. ఎల్ కూడా మ్యాట్రిక్స్ సెకండ్లోనే ఉన్నాయి కదా. సో ఎల్ చూసుకుంటే ఫస్ట్ లైన్లో ఉంది ఎల్ 95 95. నెక్స్ట్ 56 చూసినా కదా, అడ్డు వరుస తర్వాత నిలువు వరుస. 56. నెక్స్ట్ ఎల్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉంది ఎల్ 68. ఇక్కడ ఎల్. నెక్స్ట్ డబల్ ఉన్నాయి 79 89. అర్థమవుతుంది కదా, 79 89. ఇది ఎల్ కోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డి కోల్డ్ కాబట్టి నెక్స్ట్ లాస్ట్ వన్ డి. ఇక్కడ ఉంది, ఈ మ్యాట్రిక్స్లో లేదు. ఇక్కడ డి చూసుకుంటే ఫస్ట్ దాంట్లో 0 0. అంతేనా? అంతే. నెక్స్ట్ డి ఉంది 1 1. నెక్స్ట్ 41 ఇది 1 1. నెక్స్ట్ డి వచ్చేసి 32. నెక్స్ట్ డి ఇందులో లేదు. నెక్స్ట్ డి ఇక్కడ ఉంది 24. ఇది మనకి కోడింగ్ అనమాట. సో ఇట్లా వచ్చినాక ఆప్షన్స్లో చూసుకోవాలి. COLD చూసుకోవాలి. ఫస్ట్ సి, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ డి. ఎల్లో రాసిన మన కోడింగ్లో 96 ఉందా? డిలో రాసిన దాంట్లో 22 ఉందా? అట్లా చూసుకోవాలన్నమాట. సో సి 44 ఉన్నాడు, సిలో 44 ఉంది. ఓలో 96 మనకి ఓలో 96 ఉందా? ఉంది. ఎల్లో 95 ఉందా? 95 ఉంది. నెక్స్ట్ డిలో 22 ఉందా? లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బి చూద్దాం. సిలో 31 ఉందా? ఉంది. ఓలో 99 ఉందా? ఓలో 99 లేదు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో 30 ఉందా? సిలో 30 కూడా లేదు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో 10 ఉందా? ఉంది. నెక్స్ట్ ఓలో 85 ఉందా? ఉంది. నెక్స్ట్ ఎల్లో 79 ఉందా? ఉంది. నెక్స్ట్ డిలో 24 ఉందా? ఉంది. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్. ఇది మ్యాట్రిక్స్ కోడింగ్స్ అనమాట. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. ఇలాంటి మ్యాట్రిక్స్ కోడ్ ఇచ్చి మనకు కోడింగ్ రాయమన్నప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి దానికి కోడ్ రాయమంటారు. సో ఫస్ట్ లెటర్ అది ఎక్కడుంది చూసుకోవాలి. ఇక్కడ ఉందనుకో దానికి ఫస్ట్ అడ్డు వరుసలో ఉన్న లెటర్ తీసుకొని నిలువు వరుసలో ఉన్నది తీసుకోవాలి. ఇలా తీసుకొని ఎన్ని కోడ్స్ వస్తాయి దానికి అనేది రాయాలి. ఆ వచ్చిన తర్వాత ఆప్షన్స్లలో వాటిని చెక్ చేసుకుంటే మ్యాట్రిక్స్ కోడింగ్స్ అయిపోతుంది అనమాట. ఇది కోడింగ్కి సంబంధించింది. మీ అన్ని టైప్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకో చాప్టర్లో కలుద్దాం. బాయ్ గైస్. అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.